మీకు భయం కూడా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్‌లో గెలిస్తే? ఇంతకుముందు మీరు ఇంతగా మీడియాలోకి వచ్చింది లేదు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాతే మీడియాలో మీరు కనిపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నారో భయపడ్డారా ఏంటి? అదంతా ఏం లేదు గానీ, అతనైతే ఏదోకటి చేస్తాడు. సీఎం కావాల్సిన అవసరం లేక కాలేడు. ఎప్పటికీ ఎన్నటికీ కాడు. అది ఆ పార్టీ అంతా జైల్లో ఉంటది. అది మీరెలా చెప్తారు సార్? ప్రజలు కదా చెప్పాలి. ఘోరమైన నేరాలు చేశారండి. లిక్కర్ కేసులో జైలు పోతాడు. పాత కేసులని ఈడీ సార్ కేసులున్నాయి, ఇసుక కేసులున్నాయి. లిక్కర్ కేసు అనేది ప్రూవ్ అవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా సేమ్ లిక్కర్ కేసు ఉంది. చంద్రబాబు నాయుడు పైన ఫాల్స్ అలిగేషన్ ప్రూవ్ గాని ఇతను లోపలికి పోతే కదా, నాకు అదే అర్థం కాదు సార్. పోతే కదా నాకు అదే అర్థం కాదు. కండ్లకు కట్టినట్టు అందరితో ప్రతి బ్రాంతి ప్రపంచం అంతా ఆన్లైన్లు, ఫోన్ పేమెంట్లు, ఎన్ని బ్యాంకు పేమెంట్లు ఉన్నాయి. ఉమ్, అట్లాంటి బ్రాందీ షాపుల్లో డబ్బు ఉమ్. ఇచ్చే బాటిల్ ఇస్తాడారు. అవును. అదంతా యాడికి పోతాడు అది? మరి ఇప్పుడు బెల్ట్ షాపులు గల్లీ గల్లీకి ఉన్నాయి. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది సార్? ఒట్టిది అదంతా ఆ? ఒట్టిది. యాడ బెల్ట్ షాపులు లేవు, యా షాపులు లేవు. ఆన్లైన్ పేమెంట్లే కదా అంతా. ఏ షాపులో బెల్ట్ కూడా. షాపులు కూడా ఆన్లైన్ పేమెంట్ లేదు. అన్ని పేమెంట్లే కదా, ఆన్లైన్ పేమెంట్లే. అయ్యే బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయండి? ఊరు ప్రచారం. ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపులే లేవని అబ్బాచి. పార్థ సారథి గారు బెల్ట్ చెప్తారు. షాపులు లేదు, నెక్స్ట్ టైం సార్ వచ్చినప్పుడు సార్ మొత్తం వీడియోస్ నేను చూపిస్తా. బెల్ట్ షాపులు లేవు, ఏమీ లేవు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి సహించడు మా పెద్ద ఆయన. అదే ఉన్నాయి సార్, మొత్తం బెల్ట్ షాపులు ఉన్నాయి కానీ దానికి ఏకీభవించట్లేదు. సహించడు. బెల్ట్ షాపులు గల్లీ ఆయన గల్లీకి నోటీసు ఉన్నాయి. పోతే సహించడు. ఆయనకి తెలియకుండా ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు, అన్నీ ఆయనకి తెలుసు. దానికి పోలీసులు రైడ్ చేస్తారు, దానికి పోలీసులా? పోలీసులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఉందా సార్? మొన్న పులివెందుల ఎలక్షన్స్ లో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసింది సార్? పోలీస్ అద్భుతంగా వ్యవస్థ ఉండే పనిచేసిందా? కదా, పోలీస్ వ్యవస్థ ఉండే కదా ప్రజాస్వామ్యానికి ప్రత్యాపారాలు ప్రాణం పోసింది. చేసుకుంటారు అని మాట్లాడే పోలీసులా సార్ మీరు చెప్పేది? పోలీసుల మీద దండయాత్రగా తాగిపోయి మిమ్మల్ని చంపుతాము కొడతాము అంటే పోలీసులు కదా వాళ్ళు. పోలీసుల మీదకి వెళ్తే కేసులు పెట్టాలి సార్. తాగి కొట్టను పోతే అనరా? పని దెబ్బలు తింటారా పోలీసులు? మన వాళ్ళు ప్రొటెక్షన్ చేయని చేసేవాళ్ళు పోలీసుల్ని ఎవరైనా వాటి వ్యతిరేకిస్తారు ఇచ్చే సార్. తనలు తింటారా వాళ్ళు? పని చేయని మన పోలీసులు ఉంటే రక్షకులు ప్రశ్నిస్తారు సార్. తాగిపోయి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసే వాళ్ళు ఊరుకుంటారా? పబ్లిక్ కట్టే ట్యాక్సుల మీద పోలీసులు సాలరీస్ ఇస్తున్నారు సార్. ట్యాక్సులు కడుతున్నారని తాగిపోయి మరి పోలీసులను కొట్టను మందు బ్యాన్ పోతారా? చేయాలి కదా, టీవీ తిట్టను పోతారా? మందు బ్యాన్ చేయాలి సార్. అటువంటిప్పుడు తిట్టను పోతారా? ప్రభుత్వం తాగిపోయి మందు అమ్మకూడదు సార్. అప్పుడు చట్టం అలౌ చేస్తుంది. చట్టం అలౌ చేస్తుంది. చట్టం చట్టరీత్యానే అమ్మద్దు సార్. ప్రవేశపెట్టారు. దొంగ మంది ఏమో అమ్మలే. అమ్ముతుంది ఎవరు? దొంగ మంది గవర్నమెంటే ఏమి కదా ఎక్కడ అమ్ముతుంది అమ్మలే. మందు పర్మిషన్ ఇచ్చి. దొంగ మందు ఎక్కడ మందు అమ్మలేదు. ఇచ్చింది వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ కే పర్మిషన్ ఇచ్చింది. దొంగ మందు ఎక్కడ అమ్మలేదు లేవా? దొంగ మందు దొంగ మంది ఎక్కడ? బెల్ట్ షాపులు లేవు, ఏమి లేవు. ఉంటే పోలీసులు పట్టుకుంటారా? పోలీస్ సినిమాలు ఉన్నాయి, నీకెందుకు బాధ? నాకే బాధ సార్. చీల్చి చెండాడతారు. మీకు ఇంత లేదు ఎందుకు లేదు? మైసభ సృష్టించినట్టు చెప్తాడు. లేదు కాదు, ఉంది సార్. మీరు ఒప్పుకోలేకపోతే లేదయ్యా. మీకు టీవీ మా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాము. అక్కడికి వదిలేయ్. అది చెప్పండి, వదిలేయ్. అది చెప్పండి, తీసుకుంటా అని చెప్పండి. వదిలేయ్. లేవని చెప్తే అలా వదిలేయ్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నెక్స్ట్ పొరపాటున మీరు అన్నట్టుగా పొరపాటున్నాడు, గ్రహపాటున్నాడు. వదిలేవయ్యా. అతను జైలుకు పో, అపాయింట్మెంట్ తీసుకొని. సరే సార్. పద్ధతులు దరిద్రం పాడుపీడ. అతని క్రిమినల్ అయ్యా. చిన్నాయన చంపినాడు, జైలుకు పోతాడంటే మళ్ళా వచ్చాడా? 29లో వచ్చాడా? 30లో వచ్చాడా? 40లో వచ్చాడా? వాట్ డు యు సే? సిబిఐ ఆల్సో దేర్ ఇస్ నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్. ఆల్రెడీ కేస్ వాజ్ డన్ అని సుప్రీంకోర్టు ముందు చెప్పారు కదా. సుప్రీం చెప్తానే కాదు, మళ్ళా రివ్యూ పిటిషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చాలా చేశాను లేవయ్యా. పోయి చూస్తావు కదా నువ్వు కళ్ళతో. ఓకే సార్, మీకు నిజం చెప్తున్నా సార్. మీరు ఫ్యూచర్లో మంచి పొజిషన్లో అంటే ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ప్రజలకి మీరు సేవ చేస్తారు. ఇప్పటి వరకు గతంలో ఏదో జరిగి ఉండొచ్చు, కానీ మీ కాన్స్టిట్యున్సీలో చూస్తే మీకున్న పేరు కానీ ప్రజల్లో మీరు ఎంతో కొంత సాయం చేస్తున్నారని మంచి టాక్ అయితే మేము వింటున్నాం. అలాగే మంచిగా ఫ్యూచర్లో ఎదగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. నమస్కారం.